స్వాగతం. చాలా సర్వేలు వచ్చేసాయి. మొత్తానికి ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఊదరగొట్టేసినట్టుగా కనిపిస్తూ వచ్చాయి. ఇటుపక్క జూబ్లీ హిల్స్ కూడా లాస్ట్ మినిట్ చేంజ్. అప్పటి వరకు కాంగ్రెస్ డైలమాలో పడింది, కానీ కాంగ్రెస్ దూసుకొస్తుందని చెప్పి ఇటు జూబ్లీ హిల్స్కి సంబంధించిన సర్వేస్. ఓవరాల్గా ఏంటంటే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో బీహార్లో తిరిగి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందా అంటే చేపట్టవచ్చు అనే ఒక ఇండికేషన్ తోటి 4-5 సర్వేస్ ఎన్డీఏకి 130 నుంచి 159, మహాగఠబంధన్ 75 to 101, అండ్ ప్రజాపోల్ అనలిటిక్స్లో అయితే ఎన్డీఏ 186, ఎంజీబీ 80, అలాగే ఆపరేషన్ చాణక్య 142, 147, ఎంజీబీ 86 to 92. సో ఇట్లా వేరియస్ సర్వేస్ వచ్చినాయి. వీటన్నిటి అవుట్కమ్ ఏంటంటే మొత్తానికి ఏంటంటే డిస్పైట్ విపరీతమైన అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టబోతోందనేది ఎగ్జిట్ పోల్ సర్వేస్. ఎలా దీన్ని చూడాలనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. అలాగే పంజుగుల శ్రీశైల్ రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్, వారికి కూడా నమస్కారం. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఇంకా రామ్నాథ్ గారు పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు ఎలా చూస్తున్నారు అంటే మొన్నటిదాకా ఒక ఊగిసలాట, ఈరోజు చూస్తే మాత్రం అబ్బో ఎన్డీఏ వచ్చేస్తోంది. మీరు చెప్పినట్లు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్, ఈ మూడు మధ్య ఒపీనియన్ పోల్స్ చూసినప్పుడు హోరాహోరీ నువ్వా నానా అన్నట్టుగా బీహార్లో జరిగిందనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూస్తే వారు వన్ సైడ్ అనిపించేట్టుగా ఉంది. మరి ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఉంటో చూడాలి. ప్రతిసారి ఎగ్జిట్ పోల్ వచ్చేసి ఎగ్జాక్ట్ పోల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కాని సందర్భాలు కూడా ఉన్నాయి, దగ్గర ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి చూడాలి మనము. సరే, మనం ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని మనము చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ పోల్ కావాలనే ఉద్దేశం కాకపోవచ్చు కూడా, కానీ మనం దాని మీదనే చర్చ అన్నప్పుడు కొంత ప్రధానంగా ఇక్కడ మహిళా ఓటర్స్ బీహార్లో ఒక ప్రభావితం. మొదటి నుండి కూడా యూత్ ఏమో తేజస్వి యాదవ్కు, మహిళలేమో కొంత నితీష్ కుమార్కు అనుకూలంగా ఉన్నట్టు ఉన్నది. దానికి తోడు ఈ మహిళా రోజ్గార్ యోజన 125 లక్షల మందికి ఆ 10,000 వేయడం అనేది బాగా ప్రభావితం చేసిందేమో అన్ని అంశాల కంటే అనేది నా అభిప్రాయము. రెండవది కుల సమీకరణలు వచ్చేసి సరే, ఆ పక్క ఈ పక్క కుల సమీకరణలో కొంత అప్పర్ హ్యాండ్ ఏమైనా అయిందేమో అనిపిస్తుంది. తర్వాత పోల్ మేనేజ్మెంట్ కాడ అంటే ఓటర్ను ఓటింగ్ దగ్గర పోలింగ్ స్టేషన్ దగ్గర తీసుకురావడము, ఇంకా డబ్బు ప్రభావము వాళ్ళను తీసుకురావడము, ఈ పోల్ మేనేజ్మెంట్లో కొంత అప్పర్ హ్యాండ్ అయినట్టు అనిపిస్తుంది. తర్వాత జంగిల్ రాజు నినాదం కూడా అది 19 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు కూడా అది బాగానే ప్రచారం చేసినారేమో. లల్లు ప్రసాద్ యాదవ్ పరిపాలన నుంచి అది కూడా కొంత ప్రభావం చేసిందేమో అనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తే అవి ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు, కానీ స్టిల్ నాకు వచ్చేసి హోరాహోరీగానే ఉంటుందని నా అభిప్రాయం. అంటే తులసి గారు, ఒకటి జంగిల్ రాజ్ అనేది అంత ఇంపాక్ట్ ఇవాటికి చూపిస్తుందా? 20 ఏళ్ల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ప్రచారం అనేది ఒకసారి మనం మార్కెటింగ్ చూస్తాం కదా, ఒక సినిమాకి కానీ దానికి కానీ ప్రసార సాధనాలు ప్రభావం వచ్చేసి ఆధునిక సమాజంలో డెఫినెట్గా ఎక్కువ ముందు కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ థింక్ చేసే పరిస్థితులు లేదు. ఒక స్లోగన్ వదిలినారంటే ఆ స్లోగన్ మీద అది నిజమా కాదా అని అంత డెప్త్కు పోయే పరిస్థితి లేకుండా గతానికంటే ఇప్పుడు ఎక్కువ నమ్ముతున్నారు. వచ్చేసి మార్కెటింగ్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. టీవీలో చూసి వస్తువులు కొనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ప్రచారం. వీళ్ళు యాక్చువల్గా ప్రజెంట్ జనరేషన్ ఏం తెలియదు, 19 సంవత్సరాల కిందటి. కాబట్టి ప్రజెంట్ జనరేషన్ కు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన గురించే తెలియదు యాక్చువల్ గా. అంటే ఒక కొత్త జనరేషన్ ఓటర్స్ వచ్చేసారు కదా సార్, వాళ్ళ ఎవరికి తెలిసే అవకాశం లేదు లాలూ అడ్మినిస్ట్రేషన్ అంటే. అదే, కానీ ఈ ప్రచారం అనేది ఉంది కదా, ఈ ప్రచారము దాంట్లో వచ్చేసి బ్రహ్మాండంగా చేసినట్టుంది. అటు మోడీ కానీ తర్వాత ప్రచారం చేసే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పూర్ పర్ఫార్మెన్స్ గల కారణం ఏంటి? అండ్ పాప ఆయన ఓటు చోరీ, మీ నాయకుడు ఓటు చోరీ మీద బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేశారు. తీరా మోసి కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర అడగాల్సినవి అడగకుండా తాను అక్కడి నుంచి విత్డ్రా చేసుకోవడం అనేది ఏమన్నా అడ్వర్స్ ఇంపాక్ట్ చూపించింది అంటారా మీకు కాంగ్రెస్ పార్టీకి?
అడ్వర్స్ అని చెప్పను కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఓటు చోరీ వచ్చేసి అది అది బయట ఉండే వాళ్ళకి ఏదో ఓటు చోరీ వచ్చి అనిపిస్తుంది, కానీ అక్కడ ఉండే వానికి వచ్చేసి వాని ఓటు అనుకున్నప్పుడు ఓటు చోరీ అంటే అనుకుంటాడు. మన ఓటు లేనోడు వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవాలా, నీ ఓటు లేకుండా పోతే ఫారం 6 ఉంది, దొంగ ఓట్లు ఉంటే ఫారం 7 ఉంది, ఆల్టర్నేషన్ ఫారం 8 ఉంది, అవి పెట్టుకోవాలా. కాబట్టి మిగతా చోట్ల వచ్చేసి అదేదో అనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా ఓటర్కి వచ్చేసి అది వారి ఓటు ఉన్నప్పుడు ఓటు చోరీ అంటే ఎట్లా అమ్ముతాడు? ఓటు ఉండేవాడే కదా అడిగి పోయేది. కాబట్టి ఓటు ఉండేవాడికి వచ్చేసి ఓటు దొంగతనం జరిగిందంటే వాడు కన్విన్స్ కాలేడు కదా. కాబట్టి ఇది మిగతా చోట్ల మనం పోలింగ్ లేని చోట అది ప్రభావం అనిపిస్తుంది, ఏదో జరిగిపోతుంది అనిపిస్తుంది, కానీ అక్కడ నాకు దాని ప్రభావం ఏం లేదనిపించింది నాకు. కానీ దానివల్ల పాజిటివ్ ఏం రాలేదు, దానివల్ల ఎక్కువ ఊరికి అనవసరంగా దానికి ఎక్కువ చేశారని అనిపిస్తుంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి శ్రీశైల్ రెడ్డి గారి దగ్గర, శ్రీశైల్ రెడ్డి గారు కానీ చాలా గట్టిగా ఎక్సర్సైజ్ చేశారు. బీహార్ ఫైల్స్, అదే బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగింపబడ్డాయని, అండ్ ఇటు హర్యానా ఫైల్స్ గురించి మాట్లాడారు. అయిపోయిన పెళ్లికి రాహుల్ గాంధీ గారు ఎక్కువగా బాజాలు మోగించారు కర్ణాటక గురించి. బట్ ఏం జరగాలనే దాని మీద మాత్రం సరైన ఫోకస్ పెట్టలేదు. దానివల్ల కాంగ్రెస్ పూర్ పర్ఫార్మెన్స్ దిశగా వెళ్ళింది అనేది ఒక అబ్జర్వేషన్ ఇన్ని ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత. మీరేమంటారు సార్? ముందుగా వాసుదేవన్ గారు నమస్తే, తులసిరెడ్డి గారికి అండ్ బీజేపీ మిత్రుని కూడా నమస్కారం. వాసుదేవన్ గారు, ఇప్పుడు